హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే రోజు తీసిన వీడియో అనమాట. ఇది సండే రోజు కొంచెం లేట్గానే లేచామన్నమాట. ఇంకా నైటే స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసేసాను. ఇవన్నీ స్టాండ్స్ అన్నీ కడిగి పెట్టేసాను అనమాట. ఆరిపోయాయి. ఇంకా వీటన్నిటిని ఇప్పుడైతే అరేంజ్ చేసుకోవాలి. సండే కదండి, కొంచెం అయితే లేట్గానే లేచాను అనమాట. డైలీ అయితే 5కి లేస్తాను కదా. ఇంకా సండే రోజు ఒక్కరోజే ఇంకా 7, 8 అట్లా అవుతుంది అనమాట. 8 లోపు లేస్తాము. ఇంకా లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి బ్రష్ అది చేసేసి ఫస్ట్ అయితే టీ తాగుతాం అనమాట. తర్వాత ఇంకా పిల్లలు అది కూడా లేచిన తర్వాత వాళ్ళు కొంచెం లేట్గానే లేస్తారు సండే రోజు. ఇంకా లేచిన తర్వాత అప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా ముందు అయితే ఈ స్టాండ్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకొని టీ అయితే పెట్టేయాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ను కూడా చూడండి. మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సండే రోజు కొంచెం బద్ధకంగానే ఉంటుందన్నమాట. సండే రోజు ఎక్కువ పని పెట్టుకుని, అంటే వంట పని తప్పితే ఇంకా ఎక్స్ట్రా క్లీనింగ్ అట్లాంటివి ఏం పెట్టుకోను అనమాట. ఇంకా డైలీ చేసుకునే క్లీనింగ్ తప్పితే ఎక్స్ట్రా క్లీనింగ్స్ అయితే ఏం పెట్టుకోనండి సండే రోజు ఒక్కరోజు మాత్రమే. ఎందుకంటే ఇంకా పిల్లలు మా వారు అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి నేను వాళ్ళు ఉన్న ఒక్కరోజైనా నేను కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా. నేను పనులు చేసుకుంటూ ఉండాలి అంటే కష్టం. అందుకనే ఇంకా నార్మల్గా డైలీ చేసే వంట అలాగే నార్మల్ క్లీనింగ్స్ తప్పితే ఎక్స్ట్రా క్లీనింగ్స్ అనేవి ఎక్స్ట్రా పనులు అయితే ఏం పెట్టుకోను అనమాట ఆ రోజు సండే రోజు. ఇంకా స్టవ్ అయితే అరేంజ్ చేసేసి ఇక్కడ టీ కూడా పెట్టేశాను. టీ కూడా తాగేసిన తర్వాత ఇంకా అప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో ఆలోచించాలి. ఎందుకంటే పిండి ఇడ్లీ దోశ బ్యాటర్స్ అయితే అయిపోయాయి అనమాట. అవి వేయాలి. ఇంకా ప్రజెంట్ ఏం చేయాలి అనేది టీ తాగిన తర్వాత ఆలోచిస్తాను. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మైసూర్ బోండా చేస్తున్నాను అనమాట. పిల్లలు మైసూర్ బోండా చేయమన్నారు. ఇంకా మైసూర్ బోండాకి పిండి అయితే కలుపుకుంటూ ఉన్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పిండిని కలుపుకుంటే కనుక మైసూర్ బోండా చాలా బాగా వస్తాయి, చాలా పొంగుతూ వస్తాయి అనమాట, మనకి లోపల పిండి అది లేకుండా. ఇంకా మైసూర్ బోండాకి ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండితో పాటు చాలామంది మనకి బియ్యం పిండి కూడా తీసుకుంటూ ఉంటారు. నేనైతే మైదా పిండి ఒకటే తీసుకుంటాను. మైదా పిండిలో సరిపడినంత సాల్ట్ వేసాను ఫస్ట్. తర్వాత వంట సోడా వేసాను అనమాట. ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసి జీలకర్ర వేసాను, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసాను. ఇంకా వాటన్నిటిని ఫస్ట్ పిండికి పట్టేలా కలుపుకోవాలి. వంట సోడా, సాల్ట్ ఇవన్నీ పిండిలో పొడి పిండిలో కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇంక ఇక్కడ 1 కప్పు వరకు నేను పెరుగు వేసుకున్నాను. పెరుగైనా వేసుకోవచ్చు, లేదంటే మజ్జిగతోటైనా. ఇంకా వాటర్ అవి ఏమి వేయకుండా ఓన్లీ మజ్జిగతోటైనా కలుపుకున్నా కానీ టేస్ట్ బాగుంటాయి. కొంచెం పెరుగు ఎక్కువ వేసుకుంటేనే మనకి మైసూర్ బోండా టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే పెరుగు వేసి పెరుగంతా కలిపిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకుంటున్నాను. ఇంకా ఒకేసారి వాటర్ యాడ్ చేసుకుంటే పిండి అనేది కొంచెం ఉండలు కట్టినట్టు అవుతుంది. అందుకోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకుంటూ ఉండాలి. మనం ఈ పిండి కలుపుకునే దానిలోనే మనకి మైసూర్ బోండా అనేది టేస్ట్ కానీ అవి పొంగుతూ రావడం కానీ మనకి టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. చాలా బాగా కుదురుతాయి కూడా. ఇంకా చూసారు కదా, పిండికి ఇట్లాగా ఆ పిండి అనేది మనకి బాగా బీట్ చేస్తున్నట్టు కలపాలి. ఏ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా బీట్ చేస్తున్నట్టు కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి బోండాలు బాగా వస్తాయి. ఒక 5 to 10 minutes పాటు ఇలాగా బీట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా బీట్ చేసుకుంటున్నట్టు కలపాలి. ఇంకా ఉండలు కూడా ఏమీ లేవన్నమాట. కన్సిస్టెన్సీ కూడా చూస్తున్నారు కదా, ఇలా ఉంటే సరిపోతుందండి. మనకి మైసూర్ బోండాకి ఎక్కువ వాటర్ అవసరం లేదు, లూజ్గా ఉండే పని ఉండదు కదా. ఇంకా ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా ఇలాగా ఒక 5 to 10 minutes పాటు బాగా బీట్ చేస్తున్నట్టు కలిపేసుకొని ఒక 20 minutes నానబెట్టాలన్నమాట. పిండి మాత్రం ఒక 20 minutes 1 hour నానా కానీ బాగుంటాయి. ఈ పిండి మనం ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత ఎక్కువ మనకి బోండాలు అనేవి అంత బాగా వస్తాయి అన్నమాట. ఇంకా నేనైతే ఒక 1 hour, half an hour పైనే నానబెట్టానండి. 1 hour లోపే నానబెట్టేశాను అనమాట. ఇంకా పిల్లలు కూడా లేచి బ్రష్ అది చేసుకున్న తర్వాతే చేశాను. ఇంకా ఇవి అయితే 1 hour తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కొంచెం పిండి అనేది మనకి పొంగినట్టు అవుతుందన్నమాట. వంట సోడా అవన్నీ వేసి కలిపాం కదా, అదే కాక బాగా బీట్ చేసాం కాబట్టి పిండి కూడా బాగా మనకి పొంగుతున్నట్టు వచ్చిందనమాట. ఇంకా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ బోండాలని వేస్తున్నాను. పిండి అనేది మనం ఇంకా బోండాలు వేసే ముందు కలపాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ పాటు 1 hour పాటు నానబెట్టాం కదా, నానబెట్టిన పిండిని డైరెక్ట్గా వేసుకోవచ్చు, మళ్ళీ కలపాల్సిన అవసరం లేదనమాట. ఇంకా నేనైతే మామూలుగా మనం పునుగులు ఏ సైజులో అయితే వేసుకుంటామో అంత సైజులో అయితే బోండాలు వేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు కానీ మా వారు కానీ ఇలా చిన్న వేస్తేనే తింటారనమాట. చూసారు కదా, ఈ సైజు అట్లా వేస్తేనే తింటారు. లావుగా వేస్తే తినరు అనమాట. అందుకోసం ఇవేదే పిండిని మనం
ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు. ఏ సైజు వేసుకున్నా కానీ లోపల పిండి పచ్చిపిండి లేకుండా మనకి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. నేనంటే ఇంకా మా వాళ్ళు కానీ ఇంట్లో పిల్లలు కానీ ఇట్లాగే తింటారు కాబట్టి నేను ఈ సైజులో వేస్తున్నాను. కానీ మనం ఏ సైజు వేసుకున్నా టేస్ట్ సేమ్ ఉంటాయండి. మనం పెద్దవి వేసుకున్నా చిన్నవి వేసుకున్న పిండి అదే కాబట్టి సేమ్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇంకెక్కడైతే వేసిన తర్వాత కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే ఒక సైడు వైట్గా ఒక సైడ్ కలర్ వచ్చి అట్లా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పైన తేలుతాయి, మనం వేయగానే చూసారు కదా ఎట్లా పొంగుతూ వచ్చాయో. వంట సోడా కూడా నేను కొంచెమే వేసాను, చూసే ఉంటారు మీరు, ఒక పావు టీ స్పూన్ వరకే వేసాను అనమాట. అయినా కూడా ఇక్కడ చూసారు ఎంత బాగా, అంటే మనం పిండిని ఎంత ఎక్కువగా నానబెట్టుకుంటే ఈ మైసూర్ బొండా అనేవి అంత బాగా పొంగుతూ వస్తాయి అన్నమాట. బాగా కలుపుకునే విధానంలో కానీ మనం నానబెట్టినప్పుడే ఇవి బాగా పొంగుతూ వస్తాయి. వంట సోడా తక్కువ వేసుకున్నా సరే బాగా పొంగుతాయి అన్నమాట. ఇంకా ఈ మైసూర్ బొండాలోకి పల్లీ చట్నీ కానీ లేదంటే కొబ్బరి చట్నీ కానీ బాగుంటుంది. కాకపోతే మా ఇంట్లో మాత్రం పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ వీటికన్నా కూడా అల్లపు చట్నీతో బాగా ఇష్టంగా తింటారనమాట. అల్లపు చట్నీ ఒక్కటే చాలు, మళ్ళీ చట్నీ పల్లీ చట్నీ కూడా పనిలేదనమాట. మనం అల్లపు చట్నీ పల్లీ చట్నీ రెండు వేసుకొని తిన్నా బాగుంటాయి. కానీ మా ఇంట్లో దీనికోసం పల్లీ చట్నీ కాకుండా అల్లపు చట్నీ మాత్రమే ప్రిఫర్ చేస్తారనమాట. అల్లం చట్నీ ఉంటే చాలు, వేరే చట్నీతో ఏం పని లేదు. ఇంకా ఆల్రెడీ అల్లపు చట్నీ చేసింది ఉందన్నమాట ఫ్రిడ్జ్లో. ఇంకా అల్లపు చట్నీతోటి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే మైసూర్ బొండా అల్లపు చట్నీ. సింపుల్గా ఇంతేనండి, ఇంకా ఇష్టంగా అయితే తినేస్తారనమాట. ఇంకా పిల్లలు కూడా లేచి బ్రష్ అది చేసుకొని ఫ్రెష్ అయిపోయారనమాట. వాళ్ళు కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అది వాళ్ళందరికీ పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా తింటున్నాను. చూసారు కదా లోపల పిండి అది ఏమీ లేదు, బాగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి అనమాట. టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. తప్పకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మీరు కూడా. అల్లపు చట్నీతో చాలా బాగున్నాయి అన్నమాట. ఈరోజు లంచ్లోకి ప్రాన్స్ కర్రీ అయితే చేయాలండి. ప్రాన్స్ అయితే ఉన్నాయన్నమాట, తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇంకా వాళ్ళే అంత నీట్గా క్లీన్ చేసి ఇచ్చారనమాట. ఇంకా పైన మనం ఒకసారి మళ్ళీ కడిగేసుకొని వాటిని చేసేసుకోవడమే. చూసారు కదా ఇవే వాళ్ళు నీట్గా క్లీన్ చేసి ఇచ్చినా కూడా మళ్ళీ నేను క్లీన్ చేశానమాట. కొంచెం లెమను, సాల్టు, అలాగే పసుపు ఇవి 3 వేసి కడిగిన తర్వాత ఒక నీచు వాసన లేకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. మీకు తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఒక 1/2 టీ స్పూను వెనిగర్ ఉంటుంది కదా మనకి, ఆ వెనిగర్ వేసి బాగా పీసెస్కి అంతా పట్టించి ఒక 5 to 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసి తర్వాత కానీ కడిగామనుకోండి నీట్గా ఒక 2-3 టైమ్స్ నీట్గా ఉంటుందన్నమాట. అసలు ఏమైనా మనకు ఆ స్మెల్ అనేది ఉండదు, నీచు వాసన అనేది అస్సలు ఉండదు. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అలాగా నీట్గా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసి ఒకసారి వీటిని అందులో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు అస్సలు స్మెల్ అనేది అస్సలు ఉండదు. ప్రాన్స్ ఉడికేలోపు నేను ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కర్రీలోకి వేయడానికి 3 అయితే యాలక్కాయలు తీసుకున్నాను, ఒక 4-5 లవంగాలు తీసుకున్నాను, 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ మనం తీసుకున్న ఏమంటారు ప్రాన్స్ని బట్టి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 స్పూను ధనియాలు తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసాను, ఒక చిన్న స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా అందులో 1/2 వేసాను అనమాట. జాజికాయ కాదు జాపత్రి ఉంటుంది కదా అది వేసాను అనమాట. ఇవన్నీ వేసి చక్కగా ఒకసారి ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇంకా దీనిలో నుంచి వాటర్ అయితే వచ్చాయి చూసారు కదా ప్రాన్స్లో నుంచి. ఇవి అంతా నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మనం ఇట్లా కుక్ చేసుకోవాలన్నమాట.
కుక్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. ఇంక ఇవైతే ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడరే మసాలా చాలా చాలా కర్రీకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ఒకసారి నేను చేసిన విధంగా ప్రాన్స్ కర్రీ అనేది ప్రిపేర్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీన్ని అయితే పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మసాలాలు ప్రిపేర్ చేసుకుంటే కర్రీ ఈజీగా చేసేయచ్చు కదా. ఇంకొక పక్క అయితే కర్రీ అవుతూ ఉంటుంది. నేనైతే ఇక్కడ మసాలాలు కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నాన్ వెజెస్లోకి ఎప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచే వేసుకుంటాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి, ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంక ఈ పౌడర్ అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి. ఫ్రై చేసి గ్రైండ్ చేశాను కదా, స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి ఇవి రెండు కలిపి మిక్సీ పట్టుకుంటున్నాను. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా అందులోనే టమాటా ప్యూరీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. నేనైతే మర్చిపోయి తర్వాత వేస్తున్నాను అనమాట. మనం టమాటాలు వేసినప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం. ఇంకా కర్రీ కోసం ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, నాన్ వెజ్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కదా, ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఈ పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేస్తున్నాను. ఆనియన్స్ కూడా ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆ పచ్చివాసన అంతా పోయి మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అనమాట. నాన్ వెజెస్లోకి మనకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుంది కదా, అందులోనికి ప్రాన్స్ వాటిలోకి అయితే ఇంకొంచెం ఎక్కువే పడుతుంది. నేనైతే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాను. ఇంకా తర్వాత ఇప్పుడు మనం టమాటా అలాగే కొత్తిమీర గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసి ఇది కూడా మనకు ఆ టమాటా ఫ్లేవర్ అనేది పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. కొంచెం మనకు ఆయిల్ కూడా తేలుతుంది. టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయి మనకు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతూ ఉంటుంది. అందులో ఉన్న వాటర్ కూడా, టమాటాలో ఉన్న వాటర్ కూడా మొత్తం అయిపోయాయి అనమాట. ఇంక ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను టేస్ట్కి సరిపడినట్టు. పసుపు సాల్ట్ 2 వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇంకా టమాటా పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే వేసుకోవాలి. వేసుకొని ఇంకా మనకు ఆ గ్రేవీ అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వాటర్ అయితే వేయొద్దు ఇప్పుడే. ఉప్పు కానీ మనకి ఆ పేస్ట్, మసాలా పేస్ట్ కానీ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. ఇంకా మసాలా అంతా ముక్కలకు పట్టించి మూత పెట్టేసి మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. హైలో అయితే పెట్టొద్దు. ఫ్లేమ్ అనేది మీడియం టు లోలో ఉండాలన్నమాట కొంచెం సేపు. ఇంకా వాటర్ అనేవి మనకేమీ రావన్నమాట. ఎందుకంటే మనం అందులో నుంచి వాటర్ వచ్చి అవన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకున్నాం కాబట్టి ప్రాన్స్లో నుంచి ఇంకా వాటర్ అనేవి ఏమీ రావు. ఇంకా కొంచెం ఉప్పు అది పట్టే వరకు మనం కొంచెం మగ్గించుకున్న తర్వాత ఇంక ఇప్పుడు ఫైనల్గా కారం కూడా వేస్తున్నాను అనమాట. కారం కూడా వేసి మనం మసాలా చేసుకున్నాం కదా ఇందాక, ఆ మసాలా కూడా వేసేసాను. కారము మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి నీట్గా, ముక్కలకంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. చూస్తుంటేనే చాలా బాగుంది కదా కర్రీ. టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. చాలా బాగా కుదిరింది. పిల్లలు, మా వారు చాలా ఇష్టంగా తిన్నారు. అంత బాగా కుదిరింది అనమాట కర్రీ. టేస్ట్ అయితే నిజంగా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకా అదంతా ముక్కలకి పట్టేలాగా మసాలా, కారం అదంతా పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని ఎంతైతే వాటర్ పడతాయో అంత వేసుకోవాలి. కొంతమంది కొంచెం గ్రేవీ లూజ్గా తింటారు, కొంతమంది కొంచెం ఇగురులాగా చేసుకొని తింటూ ఉంటారు. మనకు తగ్గట్టు మనం ఎలా అయితే తినగలమో అలా చూసుకొని మనకు తగినట్లుగా
కన్సిస్టెన్సీ వాటర్ది వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయింది చూసారు కదా, మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. గ్రేవీ చూసారా, మనకి ఇలా ఉంటే ఓకే, కొంచెం లూజ్గా కావాలంటే ఇంకొన్ని వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. మాకైతే ఇలా సరిపోతుంది, అందుకని నేనేం వాటర్ అయితే వేయలేదు. ఇంకా కొంచెం అయితే కొత్తిమీర వేసానండి. ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా కొత్తిమీర కూడా కర్రీకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. అసలు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందోనండి. అసలు ఆ నీచు వాసన అనేది ఎక్కడ మనకి తెలియట్లేదు అనమాట. అస్సలకి మనం ఎంత స్మెల్ చూసినా కానీ ఆ నీచు వాసన అనేది రావట్లేదు. ఇంకా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసాను. అసలు గరం మసాలా కూడా అవసరం ఉండదు, ఎందుకంటే మనం ఇందాక వేసిన మసాలాల్లోనే స్టార్ ఫ్లవర్ ఇవన్నీ వేసాం కాబట్టి. కాకపోతే కొంచెం ఒక పావు టీ స్పూన్ అయితే వేసాను. వేయకపోయినా పర్లేదు, వేసి ఒకసారి కలుపుకుంటే ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇక్కడైతే అందరం ఒకేసారి లంచ్కి అయితే కూర్చున్నాం అనమాట. లంచ్ పెడుతూ ఉన్నాను. వాళ్ళందరికీ పెట్టిన తర్వాత నేనైతే తింటాను. ఫస్ట్ అయితే వాళ్ళు తినాలి, వాళ్ళు తిని బాగా నచ్చిందో లేదో చెప్పాలన్నమాట. బాగున్నా సరే వాళ్ళు చెప్పాలి నచ్చిందా లేదా అనేది అడుగుతూ ఉంటాను. కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్గా కుదిరిందండి. కొంచెం మనకి అది తినేసరికి కొంచెం తిక్కుగా అయిందనమాట గ్రేవీ అనేది. ఇంకొంచెం వాటర్ వేస్తే బాగుండేది అనిపించింది, కానీ పర్లేదు, ఇలా ఉన్నా కానీ కలుస్తుంది కాబట్టి రైస్లోకి బాగానే ఉంది. ముక్క అయితే స్మూత్గా ఉంది. అంటే ఒక్కొక్కసారి మనకి ప్రాన్స్ అనేది కొంచెం రబ్బర్ లాగా ఉంటాయి కదా, అలా అయితే అస్సలు లేవన్నమాట. మెత్తగా ఉంది ముక్క కూడా, చాలా బాగా కుక్ అయింది ముక్క కూడా. ప్రాన్స్ కూడా బాగున్నాయి అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తప్పకుండా అయితే నేను చేసిన విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. లంచ్ చేసిన తర్వాత ఇంక పడుకున్నామండి. చేసిన తర్వాత ఇక్కడైతే ఈవినింగ్ టీ అయితే పెట్టేశాను అనమాట. గిన్నెలు కూడా ఉన్నాయి, అవి కూడా తోమేయాలి. ఇంకా టీ తాగిన తర్వాత ఈ వర్క్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తుంది నైట్ అండి. డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి, డిన్నర్ చేసినవి కూడా కడిగేసి, స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. స్టాండ్స్ అవన్నీ క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.